6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాలు అని అంటారు, 108 దివ్య క్షేత్రాలు అంటారు శ్రీ మహావిష్ణువుకి సంబంధించి. అయితే ఇంతేనా? కాదు, భగవంతుడు అంతటా ఉంటాడు. కాకపోతే ఇక్కడ కొన్ని అద్భుతాలు జరగటం, భగవంతుడు ఈ రకంగా కూడా వస్తూ ఉంటాడా, ఇలా కూడా భక్తుల్ని ఆదుకుంటూ ఉంటాడా అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి పుణ్యక్షేత్ర రూపాలలో. అందుకే ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నప్పుడు మరింతగా భక్తి అన్నది పెరుగుతుంది. భగవంతుడు ఏ ఏ రూపాలలో వస్తూ ఉంటాడు, ఎలా ఆదుకుంటూ ఉంటాడు, ఈ విషయాలపైన కూడా ఒక చక్కని అవగాహన వస్తుంది. ఈ క్రమంలోనే మనకి శ్రీ మహావిష్ణువుకి సంబంధించి 108 దివ్య దేశాలు అని అంటూ ఉంటారు. అంటే ఎంతో పుణ్యప్రదమైన ప్రదేశాలు అని అన్నమాట. ఇక్కడ జరిగిన విచిత్రాలు, లేకపోతే ఇక్కడ స్వామివారి యొక్క నిదర్శనాలు కొద్దిగా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈరోజు మనం గోష్ఠీపురం అనే పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా తమిళనాడులో ఉంది. చాలా మటుకి మనకి తమిళనాడులోనే ఈ పుణ్యక్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని తిరుగోష్ఠియూర్ అని అంటారు, లేకపోతే తిరుకోష్ఠియూర్ అని కూడా అంటూ ఉంటారు. కోష్ఠియూర్ అంటారు, గోష్ఠియూర్ అంటారు, గోష్ఠీపురం అని కూడా అంటూ ఉంటారు. ఇంతకీ ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకానొక సమయంలో దేవతలందరూ గుంపుగా, అంటే ఎవరికీ తెలియకుండా, అంటే బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు చాలా రహస్యంగా గుంపులుగా ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ వాళ్ళందరూ ఒక విషయం గురించి మాట్లాడుకున్నారట. అలాగే వాళ్ళకి శ్రీ మహావిష్ణువు అభయాన్ని ఇచ్చారట, ధైర్యాన్ని ఇచ్చారట. ఆ ప్రదేశమే ఈ గోష్ఠీపురం. అందుకే దేవతలందరూ గుంపుగా వచ్చి చర్చ చేసుకున్నారు కాబట్టి గోష్ఠీపురం అని అంటారు. ఇంతేనా? కాదు. రామానుజాచార్యులు వారు మనకి తెలుసు. మరి రామానుజాచార్యులు వారు ఒక మందిరం, గోపురం పైకి ఎక్కి అక్కడ తిరునామం లేకపోతే తిరుమంత్రం ఏదైతే ఉందో దీన్ని అందరికీ కూడా అది వినిపించేటట్టు చెప్పారు కదా. ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది ఈ గోష్ఠీపురంలో ఉన్న ఆలయ గోపురం అని చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మనకి రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహము, అలాగే అతనికి ఉపదేశం చేసిన గురువు యొక్క విగ్రహము, ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవతలందరూ అలా ఎందుకు కలుసుకున్నారు, అది కూడా భూలోకంలో, దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంతో చక్కగా, అద్భుతంగా, చాలా విశాలంగా, అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయాలన్నీ ఇంచుమించు అలాగే ఉంటాయి. ముందుగా మనం రామానుజాచార్యుల వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ తిరుమంత్రం ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడుకుందాం. పెరియ నంబి అనే ఒక గురువు, ఆయన రామానుజాచార్యుల వారికి ఒక మాట చెప్తారట. నువ్వు ఒక మంత్ర ఉపదేశం తీసుకోవాలి అంటే ఈ గోష్ఠీపురానికి వెళ్ళి అక్కడ ఉన్న నంబి, అంటే గురువుగారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నువ్వు తిరుమంత్రం ఉపదేశం తీసుకో అని చెప్తారు. సరే అని చెప్పి రామానుజాచార్యులు వారు చాలా కష్టపడి, అప్పట్లో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణము అంటే అంత తేలికైన విషయం కాదు, చాలా కష్టపడి ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ సమయంలో అలా ప్రయాణం చేశారట. అయితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 17 సార్లు రామానుజాచార్యులు వారు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న నంబిని వారు, అంటే ఆ గురువు గారిని అడుగుతూనే ఉన్నారట. కానీ ఆయన మాత్రం ఉపదేశం చెప్పలేదు. కారణం ఏమిటి అంటే, ప్రతిసారి రామానుజాచార్యులు వారు వచ్చినప్పుడు ఎవరు అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు నేను వచ్చాను అని చెప్పుకుంటాం కదా, అలాగే నేను రామానుజంని, నేను వచ్చాను అని చెప్పుకుంటూ ఉంటే గురువుగారు ఒప్పుకోవడం లేదట, ఆయన్ని పంపించేశారు. అలా పంపించిన ప్రతిసారి మీరెవరండి నన్ను పంపించడానికి, నేను ఇంకా మీ దగ్గరికి రాను అని అనకుండా, అప్పట్లో గురువుగారు ఎప్పుడు ఉపదేశం చెప్తారా లేకపోతే ఎప్పుడు పాఠాలు చెప్తారా అని ఎంతో వినయంతో, భక్తితో ఉంటూ ఉండేవారు శిష్యులు. ఎంతగా శిక్షలు వేసినా, లేకపోతే ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని తిట్లు తిట్టినా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నా కూడా ఎంతో వినయంతో శిష్యులు ఉంటూ ఉండేవారు. ఇప్పటిలా కాదుగా. ఇప్పుడు ఆ మాత్రంగా గురువుగారు ఏమన్నా అంటే శిష్యులకి చాలా కోపం వస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. అందుకని నేను నీకు చెప్పను, నువ్వు వెళ్ళిపో అన్న వెంటనే రామానుజాచార్యులు వారు ఎందుకు చెప్పరు, కారణం ఏమిటి అని ఏమీ అనకుండా తల ఉంచుకుని వెళ్ళిపోతూ ఉండేవారట.
ఇంత కష్టపడి వచ్చాను కదా, ఎందుకు చెప్పరు అని ఏ రోజు అడగలేదు. అలాగని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళను, ఎందుకంటే ప్రతిసారి నేను వెడుతున్నాను కానీ ఆయన మాత్రం నాకేమీ చెప్పట్లేదు అని ఎప్పుడూ విసుగు చెందలేదు. అలా ఆయన 17 సార్లు ఈ ప్రదేశానికి రావడం, ఈ తిరుమంత్రం నేర్చుకోవడానికి ప్రయత్నించటం, ప్రతిసారి అతను నేను రామానుజాన్ని వచ్చాను అని అన్న వెంటనే గురువుగారికి నచ్చట్లేదు. కారణం ఏమిటి అంటే ఈ నేను అనే అహంకారం పోవాలి కదా. అప్పుడే భగవన్నామ యొక్క ఉపదేశము, అలాగే మంత్రం, ఆ ఉపదేశము అన్నది పూర్తిగా అది అర్థం కావాలి అంటే నేను అన్నది పోవాలి అని గురువుగారి యొక్క భావన. కాబట్టి ఇలా జరిగింది. 18వసారి ఆయన వస్తున్నప్పుడు గురువుగారే ఒకరిని పంపించి ఇలా అనకుండా చాలా చక్కగా అద్భుతంగా రమ్మని కబురు పెట్టారట. ఎందుకు అంటే ఆయనకే కొద్దిగా జాలి వేసింది, ఇన్నిసార్లు తిరుగుతున్నాడు కదా అని. ఇప్పుడు రామానుజాచార్యులు వారు నేను ఇప్పుడు పరివారంతో వచ్చానని చెప్పారట. దాశరథి అంటే రాముల వారు, ఆయన నాకు నా పరివారము, అలాగే నరసింహస్వామి నా పరివారము అనేటట్టుగా ఆయన భావన చేశారు. అంటే అప్పట్లో దండము అన్నది పట్టుకుని వస్తూ ఉండేవారు కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. అలాగా ఒక దండాన్ని నువ్వు పట్టుకుని నీతో రా అనేటప్పటికీ ఆ దండమే రాముల వారు అనే భావనతో రామానుజాచార్యులు వారు అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను మీ శిష్యుణ్ణి, లేకపోతే నేను భక్తుణ్ణి, ఒక భక్తుడు ఒక శిష్యుడు మీ దగ్గరికి వచ్చారు అనేటట్టుగా అంటారు కానీ నేను అనే మాట వాడరట. అంటే ఎప్పుడైతే ఈ నేను అన్నది పోయిందో గురువుగారికి ఇప్పుడు నచ్చింది. సరే ఇప్పుడు ఆయన ఎవరు అంటే ఒక భక్తుడు ఒక శిష్యుడు, సరే రా అని చెప్పి ఆయన కూర్చోపెట్టి చాలా రహస్యంగా నీకు ఈ తిరుమంత్రం అన్నది నేను ఉపదేశం చేస్తున్నాను. మంత్రం అంటే చెవిలో చెప్తారనమాట, అందరికీ వినిపించేటట్టు చెప్పరు. కాబట్టి అలా చెవిలో చెప్పి ఈ మంత్రాన్ని నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, అంటే నువ్వు ఏదైనా లోపల సాధన చేసుకోవాలి, బయటికి చెప్పకూడదు. అలాగే నీకు నేను ఇప్పుడు చెప్పాను కదా అని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అని కొన్ని నియమాలు చెప్పి మంత్రాన్ని చెప్పారట. ఇలా చెప్పిన వెంటనే రామానుజాచార్యుల వారికి అనిపించింది, తిరుమంత్రం అంటే ఏమిటి అంటే భగవత్ ఉపాసన కోసం ఒక సాధన, అంతే కదా మంత్రం. దాన్ని నేను భక్తి శ్రద్ధలతో పఠిస్తాను, ఎందుకు వేరే వాళ్ళకి చెప్పకూడదు? అంటే నేనైతే చాలా కష్టపడితే కానీ ఈ ఉపదేశం అన్నది పొందలేదు. అందరూ అంత కష్టపడాలా? భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక సాధన అన్నది అందరూ పట్టుకోవచ్చు కదా, తప్పేముంది అని అనుకున్నారట. ఇలా వారు ఉపదేశం చెప్పారో లేదో, అంటే ఈ ఆలయంలో మనం గోష్ఠీపురం అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ఆలయంలో ఉపదేశం పొందిన తర్వాత అలా లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గోపురం ఏదైతే ఉందో టకటకా ఆ గోపురం పై భాగం వరకు వెళ్ళిపోయి ఎక్కిపోయి అక్కడ కూర్చుని ఇది తిరుమంత్రం, ఇది అందరూ ఉపదేశం చేయండి, చక్కగా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి అంటూ గట్టిగా ఆయనకి చెవిలో చాలా రహస్యంగా ఎవరికి చెప్పొద్దు అని చెప్పిన మంత్రాన్ని ఆయన పూర్తిగా బయటికి చెప్పేశాట. గురువుగారికి కోపం మామూలుగా రాలేదు. ఆయన ఎక్కడి నుంచో చెప్పిస్తున్నారట, ఎంత పని చేశావు, నేను ఇది ఎవరికి చెప్పొద్దు అంటే ఏకంగా గోపురం పైకెక్కి అలాగా పెద్దగా చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు కదా. మంత్రం అంటే ఏదో పెద్దగా ఉండదు, పెద్ద శ్లోకాల నదిగా ఉండదు, 2-3 పదాలతో ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని అక్షరాలతో ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం నేనొక్కనే ఎందుకు సాధన చేసి తరించిపోవాలి, అందరూ కూడా దీన్ని భక్తితో సాధన చెయ్యాలని చెప్పి ఆయన అందరూ ఒకటే కదా అనే భావనతో ఆ గోపురం ఎక్కి ఆయన చెప్తే గురువుగారు అంటారట, నువ్వు నా మాట కాదన్నావు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకంలో విపరీతమైన బాధలు అనుభవిస్తావు, నువ్వు చేసిన పనికి నీకు ఇదే శిక్ష అన్నారట. అప్పుడు రామానుజాచార్యులు వారు అంటారు, పర్వాలేదు, నేను నరకంలో ఎన్ని బాధలు అనుభవించినా పర్వాలేదు, చక్కగా భగవంతుని యొక్క నామము మంత్రము పట్టుకుని భక్తులు తరించిపోతే, వాళ్ళు ఆనందాన్ని పొందితే, లేకపోతే వాళ్ళ కష్టాలలో వాళ్ళు ఆ మంత్రం చెప్పుకుని ఆ కష్టాల నుంచి బయటపడితే ఇంకింతకన్నా నాకేం కావాలి, నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని అంటారట. ఆయనకి ఏ బాధ కలగదు. అప్పుడు ఆయనకి మెల్లిగా కిందకు వచ్చిన తర్వాత గురువుగారే తెలుసుకుని, నీలా ఉండటం చాలా కష్టము, ఇది ఎప్పటి కథ మనం చెప్పుకుంటున్నాం, రామానుజాచార్యులు వారంటే అది ఎప్పుడో విషయం. కాబట్టి అప్పుడు ఇలా ఉండటం అంటే అంతటా పరమాత్మను చూడటం, అంతే కదా. మరి నీలా ఉండటం నిజంగా చాలా కష్టము, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు మహానుభావుడివి అని గురువుగారు అప్పుడు ఒప్పుకుని తన శాపవాక్కు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటారట. ఆయనకి కోపం తగ్గుతుంది. అలాగే తన కుమారుడు, ఆ కుమారుణ్ణి కూడా రామానుజాచార్యుల వారికి అప్పచెప్పి
నీలాంటి మనసు ఉండటం చాలా కష్టం, కాబట్టి నా కుమారుణ్ణి కూడా నీ శిష్యుల్లాగా నీలాంటి మనస్తత్వం ఉండేటట్టుగా తీర్చిదిద్దు అని గురువుగారు ఇవ్వడం జరిగింది అని చెప్తూ ఉంటారనమాట. అంటే భక్తుడు అన్న వెంటనే ఎన్ని స్తోత్రాలు చదివాము, ఎన్ని ప్రదక్షిణాలు చేశాము, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాము అన్నది కాదు, అంతటా భగవంతుణ్ణి చూడగలగటం, లేకపోతే అందరి యొక్క సంతోషం గురించి ఆలోచించటం, వాళ్ళే కదా భాగవతులు. అటువంటి రామానుజాచార్యులు వారు ఎక్కడైతే, ఏ ప్రదేశంలో అయితే, ఏ గుడిలో అయితే ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని అందరికీ చాటి చెప్పారో ఆ ప్రదేశమే ఈ గోష్ఠీపురం అని అంటారు. అందుకే నేటికి మనకి అక్కడ రామానుజాచార్యులు వారి యొక్క విగ్రహం కనిపిస్తుంది. అలాగే ఈ అంటే నంబి గురువుగారు ఎవరైతే ఉపదేశం చేశారో వారి యొక్క విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహాలు మనకి పూజలు అందుకుంటూ ఉంటాయి. ఇక మనం ఇంకో కథలోకి వస్తే, అంటే ఇక్కడ దేవతలందరూ కలుసుకున్నారు ఒక విషయం గురించి మాట్లాడుకోవడానికి అని మనం చెప్పుకున్నాం. అప్పట్లో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు మనకి బాగా పరిచయమే. అలాగే ఆయన కుమారుడు అయిన ప్రహ్లాదుడు, ఈ మహాభక్తుడు కూడా మనకి బాగా పరిచయమే. హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని ఎన్నో వరాలు కోరాడు, మనకి తెలుసు. ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, జలంతో చావకూడదు, అగ్నితో చావకూడదు, అలాగే దేవతల వల్ల కాదు, మరి మనుషుల వల్ల కాదు, జంతువుల వల్ల కాదు, ఇలా రకరకాలుగా కదా. మరి ఇలాంటి వరాలన్నీ బ్రహ్మ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దేవతలకి కొద్దిగా కంగారుగా భయంగా అనిపించింది. ఎందుకు అంటే ఈ వరాలు పొందిన ఈ హిరణ్యకశిపుడు తనిక పూర్తిగా అధర్మంతో చెలరేగిపోతున్నాడు. ఎందుకు అంటే మరి ఇన్ని వరాలు కోరిన తర్వాత నన్నెవరు చంపుతారు అని అనుకున్నాడు కదా. ఆ సమయంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్నారట. ఇలాంటి వరాలు ఇస్తే ఎలా చనిపోతాడు ఈ రాక్షసుడు, మరి దీనికి ఏంటి అంటే మేము భయపడిపోతున్నాం, పరిస్థితి ఏంటి అని. సరే, దీని గురించి మనం మాట్లాడుకుందాం, మీరందరూ ఒక దగ్గర కలవండి అన్నారట శ్రీ మహావిష్ణువు. మరి ఎక్కడ కలవండి అంటే ఎక్కడైతే నా నామం అలా భక్తి శ్రద్ధలతో పలుకుతూ ఉంటారు అంటూ ఉంటారు కదా. ఒక నామాన్ని పట్టుకుని చాలాసేపు మనం దాన్ని జపిస్తూ ఉంటే పైకి ఒకవేళ అన్నట్లయితే చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఒక మంచి మార్పు అన్నది వస్తూ ఉంటుంది. కళ్ళతో బహుశా కనిపించదు, కానీ ఇది భక్తి భావనతో మనం నమ్మాలి. కాబట్టి ఎక్కడైతే నన్ను ప్రార్థిస్తూ ఉంటారో, ఎప్పుడు నా నామం వినిపిస్తూ ఉంటుందో అటువంటి ప్రదేశం చూడండి. అక్కడ మీరందరూ అంటే అందరూ కలిసి ఒక దగ్గర కలవండి, అప్పుడు నేను వస్తాను. మార్గం ఏంటి అనేది నేను మీతో మాట్లాడతాను. ఇది కూడా రహస్యంగా జరగాలి, ఎందుకంటే ఇతరత్ర వేరే వాళ్ళకి రాక్షసులకి తెలియకూడదు కదా, అలా అని చెప్పారు. అప్పట్లో మనకి కదంబర మహర్షి అని అంటారు. ఈ కదంబర మహర్షి ఆయన అష్టాక్షరి మహామంత్రం అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని తన ఆశ్రమంలో అలాగ జపిస్తూ ఉంటూ ఉండేవారట. మరి అలా ఆయన జపిస్తూ ఉండటం వల్ల ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని దేవతలందరూ ఎంచుకుని ఇక్కడికైతే మేము అందరం కలుస్తాము అని చెప్పి, ఎందుకంటే అక్కడ అష్టాక్షరి మహామంత్ర పఠనం నిత్యం జరుగుతోందిగా, మరి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అలా ఒక గుంపుగా వాళ్ళు వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు వచ్చి మీరేం భయపడకండి, దీనికి సంబంధించి నేను ఒక ఆలోచన చేశాను. ఆయన పాపం స్థితికారకుడు కదా, ఎన్ని వరాలు అయినా భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు, లేకపోతే జలంతో దీంతో అని కాకుండా ఒక ప్రణాళికతో నేను వస్తాను, అదే నరసింహ అవతారం. కాబట్టి ఈ రూపంలో నేను వస్తానని చెప్పి అక్కడ నరసింహ రూపాన్ని కూడా ముందుగా చూపిస్తారట దేవతలకు, ఎందుకంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి కదా. కాబట్టి అటువంటి నరసింహ రూపం ఇంకా బయటికి రాకముందు, ఈ రాక్షసుణ్ణి చంపకముందు దేవతలకి కూడా ఆ రూపాన్ని చూపించి, ఇదిగో ఇలా వస్తాను, ఇలా వచ్చి ఇలా చంపుతాను, కాబట్టి మీరు భయపడకండి, బెంగపడకండి, ఇంకా ప్రశాంతంగా ఉండండి అని చెప్పడానికి విష్ణువు వస్తారట. వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు అలా కనిపించటం అన్నది వాళ్ళకి కూడా చాలా అంటే ఆనందం కదా. ఎందుకంటే వైకుంఠంలో కూడా అలా శ్రీహరి తిరుగుతూ ఉండరు, ఆయన వైకుంఠంలో ఉంటారు పాల సముద్రంలో. దేవతలు ఎవరైనా వెళ్ళి కలవాలి అంటే చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వేడుకుని అప్పుడు లోపలికి వెళ్ళి కలవాలన్నమాట. అందుకని వాళ్ళని కలవడానికి స్వామివారు శ్రీ మహావిష్ణువు అలా వచ్చి దర్శనమిస్తే వాళ్ళకి శక్తి సరిపోలేదట, సరిగ్గా వాళ్ళు చూడలేకపోయారట. మాకు సరిగ్గా నీ రూపం కనిపించట్లేదు స్వామి అంటే స్వామివారు 3 సార్లు ప్రత్యక్షమయ్యారు అని చెప్తారు ఈ క్రమంలో. ఇంతే కాకుండా ఇదిగో ఈ రూపంతో నేను హిరణ్యకశిపుడిని వధిస్తాను అని కూడా చెప్పారు. అయితే ఎక్కడైతే ఈ చర్చ అంతా జరిగిందో మనం చెప్పుకున్నాం, ఈ కదంబర మహర్షి ప్రార్థన చేసిన స్థలం అదే గోష్ఠీపురంగా తర్వాత మారింది.
సరే, మొత్తానికి ఈయన ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత ప్రహ్లాదుడు పిలిచాడు. ఎక్కడుంటాడు భగవంతుడు అని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు, తండ్రి నువ్వు చూడగలగాలే గాని ఎక్కడి నుంచైనా భగవంతుడు వస్తాడు అని చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంతో స్తంభం నుంచి బయటికి రావడం ఈ కథ మనకి తెలిసిందే. అలా వచ్చి హిరణ్యకశిపుడిని వధిస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత బ్రహ్మ ఇప్పుడు విశ్వకర్మను పిలిచి, ఏ ప్రదేశంలో అయితే స్వామి అభయాన్ని ఇచ్చారో, ఏ ప్రదేశమైతే ఈ మహర్షి యొక్క ఆశ్రమమో, అక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమని విశ్వకర్మకు చెప్పారట. ఇంతేకాకుండా అక్కడ సౌమ్యనారాయణుడు అనే ఒక శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని సాక్షాత్తు బ్రహ్మ ఈ మహర్షికి ప్రసాదించారు. ఎందుకంటే మహర్షి వల్లే కదా ఆ స్థలం అంత పవిత్రమైంది. ఆయన అష్టాక్షరి మహామంత్రాన్ని పఠించటం వల్లే కదా. కాబట్టి ఆ మహర్షికి ఆ చక్కని విగ్రహాన్ని ఇస్తారట. ఇప్పుడు ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించిన తర్వాత ఈ మహర్షి తన చేతులతో బ్రహ్మ యొక్క అనుగ్రహంతో, దేవతల యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ సౌమ్యనారాయణుడు అంటే మనకి గర్భగుడిలో కనిపించిన దేవతా స్వరూపం పేరు సౌమ్యనారాయణ్ణి ప్రతిష్ఠింపచేశారు. మనం ఇందాక చెప్పుకున్నాంగా స్వామివారు 3 సార్లు ప్రత్యక్షమయ్యారని 3 విభిన్న రూపాలలో. అలాగా ఇక్కడ మనకి 3 అంతస్తులు అనేటట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కింద అంటే మనకి 1వ అంతస్తు అని కాకుండా కింద మనకి బ్రహ్మగారి యొక్క స్వరూపం, అలాగే ఈశ్వరుడు, కొంతమంది దేవతలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రామానుజాచార్యులు వారు, వారి గురువు గారు, వీరి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. మొదటి అంతస్తులో మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా సౌమ్యనారాయణుడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇంకొక అంతస్తులో మనకి వైకుంఠవాసి అని అంటూ ఉంటారు, వైకుంఠనారాయణ అని అంటూ ఉంటారు. ఇంకొక అంతస్తులో మనకి భూలోక నారాయణుడు అని అంటూ ఉంటారు. అంతా నారాయణుడే, కాకపోతే 3 సార్లు ఆయన అలా ప్రత్యక్షమయ్యారు కాబట్టి మనకి 3 రూపాలలో కనిపిస్తూ ఉంటారు. ఈ సౌమ్యనారాయణుడు శయన భంగిమలో ఉంటారు, ఇంకొక నారాయణుడు కూర్చుని ఉంటారు, ఇంకొక నారాయణుడు నించుని ఉంటారు. ఇలా మనకి 3 రకాలుగా 3 అంతస్తులలో ఈ ఆలయంలో కనిపిస్తాడు స్వామి. అలా భగవంతుడి యొక్క అనుగ్రహం కేవలం భక్తులకి కాకుండా దేవతలకి కూడా కలిగింది. అలాగే దేవతలందరూ ఒక చోట వచ్చి ఈ రాక్షసుణ్ణి ఎలా అంతం చెయ్యాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని బెంగను తీర్చిన స్వామి ఇక్కడ అలా కొలువుదీరి ఉన్నారు అని చెప్తారు. అందుకే ఇక్కడ ఈ స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దీనికి అన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు, అసాధారణమైన పనులు ఏవైతే ఉంటూ ఉంటాయి, అంటే కొన్ని ఇవి మన వల్ల కాదు కదా, ఇది ఒక సాధారణమైన పని కాదు కదా అని అనుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని కష్టాలు ఉంటాయి, అవి బహుశా ఇవి మనకి జీవితంలో తీరమేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి వాటికన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది అని అంటారు. ఎందుకంటే అన్ని వరాలు కోరుకున్న తరువాత ఎలా చేస్తాడు ఈ రాక్షసుడు అని అనుకున్నప్పుడు స్వామి ఒక అద్భుతమైన ఉపాయంతో వచ్చారు. కాబట్టి అలా మనకి ఇది మన వల్ల కాదు అంటే సామాన్యమైన విషయాలు కావు అని మనం ఏవైతే అనుకుంటామో వాటి నుంచి కూడా బయటపడే శక్తి ఇక్కడ స్వామివారు మనకి ఇస్తారు అని చెప్తారు. 108 దివ్య దేశాలలో ఈ గోష్ఠీపురం ఒకటి. స్వామి యొక్క అనుగ్రహాన్ని మానసికంగా అయినా స్వామిని తలుచుకుంటూ మనం అందరం పొందుదాం. నమస్తే.